హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్. సో పహల్గామ్ ఇష్యూకి సంబంధించి కూడా ఆ జిప్ లైన్ వీడియో ఒకటి వైరల్గా మారింది. సో ఎవరైతే ఆ జిప్ లైన్ ఎక్కిన వ్యక్తి ఉన్నాడో తను గుజరాత్కి సంబంధించిన వ్యక్తి అనమాట. సో తను ఆ జిప్ లైన్లో వస్తూ ఉంటే అక్కడ ఎవరైతే ఆపరేటర్ ఉన్నారో తను కూడా ఒక వర్డ్ అల్లాహ్ అక్బర్ అని చెప్పి కూడా కొన్ని వర్డ్స్ వాడడం జరిగింది. సో తను అలా వెళుతుంటే ఆ జిప్ లైన్లో కూడా కింద మనకి ఆ టెర్రరిస్ట్ అటాక్ అయితే జరుగుతుంది. సో ఆ వీడియోలో మనం క్లారిటీగా చూస్తున్నాం. అసలు ఏంటి ఈ యొక్క వీడియోకి ఉద్దేశించి కూడా అసలు అక్కడ ఏం జరిగిందో కూడా మనం అందులో క్లారిటీగా చూస్తున్నాం. కింద ఎవరైతే టెర్రరిస్ట్ ఎవరైతే వచ్చారో సో వాళ్ళు ఇక్కడ ఇండియన్స్ పై కూడా కొంతమంది అక్కడికి వెళ్ళిన ఆ టూరిస్టుల పైన కూడా దాడి చేసే విజువల్స్ కూడా కొన్ని వాళ్ళ గన్నులతో కూడా కాల్స్తూ వాళ్ళ కింద పడ్డ విషయాలు కూడా మనము చూస్తూ ఉన్నాం. అక్కడ ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత అనేక క్వశ్చన్ మార్క్స్ రావడం జరిగింది. ఏంటి ఆ వ్యక్తి అల్లాహ్ అక్బర్ అని చెప్పుకుంటా తను కొన్ని తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మనం గమనిస్తే మాత్రం తను కొంచెం భయపడుతూ తను ఆ మాట చెప్పి ఆ వ్యక్తిని ఎవరైతే జిప్ లైన్ పై వదిలిపెట్టిన ఆ వ్యక్తిని అలా పంపించడం. సో ఇవన్నీ ఒక అనేక ప్రశ్నలకు మాత్రం దారితీస్తుందని చెప్పుకోవచ్చు. సో ఈ అంశానికి సంబంధించి కూడా సో అక్కడ అనాలిసిస్ట్ అనమాట. సో అక్కడ ఏం జరిగి ఉంటుంది, ఎందుకంటే సో ఇప్పుడు మనం పిలిచే వ్యక్తి ఆర్జే శేఖర్ భాష అనమాట. సో ఆ వ్యక్తి మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తే. తన ఆర్జే జీవితంలో సో తను అనేక ప్రోగ్రామ్స్ చేశాడు. సో తను అక్కడ పహల్గామ్కి కూడా తను గతంలో వెళ్ళిండు. అక్కడ ఎలా ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, అక్కడ సరౌండింగ్స్లో కూడా బంగ్లాదేశ్ బార్డర్లో కూడా తను కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. సో తన కెరియర్లో కూడా ఎన్నో సర్జికల్ స్ట్రైక్స్ కూడా తను చూసే ఉంటాడు. తను అనాలసిస్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఏం జరిగింది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా ఈరోజు శేఖర్ అన్న ఈరోజు మన క్యూబ్ టీవీ స్టూడియోకి అయితే పిలవడం జరిగింది. ఒకసారి పిలుద్దాం, అన్నతో మాట్లాడదాం, అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అన్న నమస్తే, వెల్కమ్. థ్యాంక్ యూ అన్న. ఓకే, సో దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది అన్నది అయితే ఆ వీడియో ఒక జిప్ లైన్ వీడియో వచ్చిందో సో అది మనం క్లారిటీగా గమనిస్తే మాత్రం ఒక వ్యక్తి అల్లాహ్ అక్బర్ అని చెప్పి కూడా కొన్ని పదాలు వాడుతూ ఈ వ్యక్తి ఎవరైతే గుజరాత్కి సంబంధించిన వ్యక్తిని తను వదిలిపెట్టడం జరిగింది. ఆ వ్యక్తి కూడా అనేక ప్రశ్నలకు దారితీస్తుంది. సో యాజ్ ఏ ఆర్జేగా ఎన్నో సంవత్సరాలు ఉన్నారు ఇదే ప్లేస్ లో, ఇక్కడే వెళ్ళి అక్కడ కింద ఆడుకున్నాం, ఇదే జిప్ లైన్ లో మేము వెళ్ళాం, అన్ని చేసాం. కానీ ఎప్పుడు కూడా వాళ్ళు అల్లాహ్ అక్బర్ ఇలా అని చెప్పి తోయడాలు ఇలాంటివి ఏమీ జరగలేదు. నార్మల్ గా ఉంటారు వాళ్ళు. యాక్చువల్ గా మనకి దగ్గర అవడానికి ట్రై చేస్తుంటారు. ఓకే, కాశ్మీరీస్. సో ఇది ఈ బిహేవియర్ ఏదైతే ఉందో చాలా క్లియర్ కట్ గా ఫస్ట్ నేను ఏదైనా సిగ్నల్ అనుకున్నాను. లేదు అతను భయపడ్డాడేమో, అక్కడ ఏదో జరుగుతుంది, ఎవరన్నా కాల్ చేస్తున్నారు, డపా డపా పడుతుంది. సో యాక్చువల్ గా అతను అల్లాహ్ అక్బర్ అనడానికన్నా ముందే ఆ సౌండ్ వినొచ్చు మనం. చూస్తున్నాం తను వెళ్తున్నాడు. బట్ ఆయన తోసేటప్పుడు ఈయన అల్లాహ్ అక్బర్ అన్నాడు. వస్తుంది, అది చూపిస్తాం మనము. సో వ్యూయర్స్ మీకు క్లారిటీగా చూపించే ప్రయత్నం అయితే చేసాం. అన్న చూడండి మీరు కూడా ఒకసారి. సౌండ్స్. ఇంకొకటి ఏంటంటే ఇతను స్టార్ట్ చేసే ముందే అల్లాహు అక్బర్ అనడానికి ముందే ఆ సౌండ్ ఒకటి స్టార్ట్ అయింది. కాలుస్తున్నారు. అప్పటికి ఈయనకేం గమనించే స్థితిలో లేడు. ఎగ్జైట్మెంట్. సో అతనికైతే క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఉంది. కాకపోతే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇది ఇంత కాల్పులు మనుషులను చంపేస్తారనే ఇదైతే లేదు. బట్ కింద గుర్రాలు ఎక్కి పైకి రావాలి. రూట్ ఎలా ఉంటుందో నిజమేనా? రాచకంగా ఉంటుంది. గుండె ప్యాంట్ లోకి వచ్చేస్తుంది. ఎడ్జ్ లో కొండ ఎడ్జ్ లో పోతా ఉంటది. ఆయనకి అలవాటే, గుర్రానికి అలవాటే, కాబట్టి కామ్గా కళ్ళు మూసుకొని వెళ్ళిపోతా ఉంటారు వాళ్ళు. మనం మాత్రం చూస్తే ఒక్క మిల్లీమీటర్ అట్లా జారిందంటే పోయి కింద లోయలో పడతాను. సో మనకు తెలియదు, వాళ్ళు చెప్పరు ఇంత రిస్కీగా ఉంటుంది. ఎత్తుకొని వెళ్ళిపోతారు. పదండి సార్ అంటాడు. వాళ్ళ కాన్ఫిడెన్స్ చూసి మనకు ధైర్యం వస్తుంది తప్ప. సరే వెళ్ళాము. ఇదైతే మాత్రం చాలా క్లియర్ కట్ గా వాళ్ళు గుర్రాలు ఎక్కే వాళ్ళు కూడా కొంతమందిని మీరు హిందూసా ముస్లింసా అని అడిగి చేస్తున్నారు. అంటే ఇది ఆల్రెడీ అంటే ఇతనొక్కడే కాకుండా ఈ దీంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ విభాగానికి సంబంధించి అందరినీ కూడా వీళ్ళు ఏదో రకంగా కాంటాక్ట్ చేసి ఓన్లీ అక్కడ హిందువులే ఉండేట్టు చూసుకోవడానికి ప్రయత్నం అయితే జరిగింది. సో దీన్ని నిర్ధారించుకుంటూ మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు కూడా నువ్వు హిందువా ముస్లిం చూసి మరి అంత దరిద్రం చేశారు వాళ్ళు. సో అంటే ఇక్కడ నాకు ఇంకో డౌట్ కూడా, అందరూ హిందువులే వచ్చేట్టు ప్లాన్ చేయడానికి వీళ్ళందరినీ కనుక వాడుంటే
మరి అందరూ హిందువులే ఉన్నారనుకుని యథేచ్ఛగా కాల్పులు జరిపేచ్చు కదా. అవును. అప్పుడు కూడా ఉన్నవాడు ముస్లిమా హిందువా అని చెప్పి చూసి ఎందుకు కాల్పులు జరిపాడు, ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. అవును. సో మేబీ డబుల్ చెక్ చేసుకున్నాడు అని అనుకోవచ్చు, లేదు అందరికి ఇన్ఫర్మేషన్ లేదు, కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఉందని అనుకోవచ్చు. ఎందుకంటే ఒకతను వీళ్ళకి ఎగనెస్ట్ గా పోరాడి ఒక ముస్లిం వ్యక్తి, సో మేబీ అతను కూడా ఇన్ఫర్మేషన్ లేదు కదా ఇలా జరుగుతుంది. తను కూడా ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, సామాజిక వర్గానికి చెందిన వాడు, ఇక్కడ పనిచేస్తున్న వాడే. అవును. అతను ఏదో టూరిస్ట్ కాదు. సో ఎవరు ఇక్కడ పైకి వచ్చే వాళ్ళు ఎవ్వరు కూడా ఇక్కడ రెగ్యులర్ గా బిజినెస్ చేసుకునే వాళ్ళే ఉంటారు తప్ప మామూలుగా టూరిస్ట్ లాగా వచ్చే ముస్లిమ్స్ ఎవరు ఉండరు. అవును. టూరిస్ట్ లా వచ్చే ముస్లిమ్స్ ఉండొచ్చు, కానీ ఈ కాశ్మీర్ వ్యాలీలోకి సంబంధించిన వాళ్ళు ఎవ్వరు కూడా బిజినెస్ చేసుకునే వాళ్ళు వస్తారు ఇక్కడ. అవును, అక్కడ చాలా అమ్ముకునే వాళ్ళు వస్తారు అని చెప్పి కూడా అమ్ముకునే వాళ్ళే వాళ్ళు. ఏదైనా సరే కొన్ని రకరకాల కాశ్మీరీ షాల్వాస్ కానీ లేకపోతే ఖావాటీ కానీ ఇటువంటి కాశ్మీరీ ఐటమ్స్ ఏమైనా అమ్మడానికి అక్కడ కొన్ని స్టాల్స్ ఉంటాయి, అవి పెట్టుకునే వాళ్ళు వీళ్ళందరూ వస్తారు. సో వాళ్ళకి ఇతనికి సంబంధం లేకుండా ఏమి ఉండదు. వాళ్ళల్లో ఒకడే ఈ సేవ్ చేసిన వాడు, వాళ్ళల్లో ఒకడే వీడు, వాళ్ళల్లో ఒకడే కింద గుర్రం ఎక్కి డౌట్ రాకుండా ఉండడానికి మాత్రం అలా కాపాడడానికి ప్రయత్నాలు చేసి అందరికీ విషయం తెలియకపోవచ్చు, కొంతమందికి తెలిసి ఉంటుంది. ఓకే. అంటే ఎవరిని టార్గెట్ చేస్తారు? ఈ బిజినెస్ చేసుకునే వాళ్ళలో కూడా పైకి వెళ్ళి స్టాల్స్ పెట్టుకునే వాడికి అక్కడికి వచ్చే వాళ్ళు హిందువులు అయితే ఏంటి, ముస్లింలు అయితే ఏంటి వాడు అనుకునేవాడు. కానీ పైకి హిందువులు తెచ్చేది ఎవరు? గుర్రాల్లో పోలీసు వాళ్ళు మెయిన్. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు. అంటే అక్కడ బిజినెస్ చేసుకునేవాడు ఏంటి అడుగుతాను, సంబంధం లేదు కాబట్టి అతనికి సంబంధం లేదు. వచ్చాడు, ఉన్నాడు, సడన్ గా ఏం జరుగుతుంది అని పోరాడాడు. వచ్చే వాళ్ళకి తీసుకొచ్చే వాళ్ళు మెయిన్, అక్కడ తీసుకొచ్చే వాళ్ళని టార్గెట్ చేశాడు. అవును. సో తీసుకొచ్చే వాళ్ళు ఎవరు? మరి ఇతను కూడా ఇక్కడ బిజినెస్ చేసుకునేవాడే. ఎవరు? ఈ జిప్ లైన్. అవును. సో జిప్ లైన్ లో తోసేవాడు కింద నుంచి పైకి పట్టుకొచ్చేవాడు అయితే కాదు కదా. అవును. వాడికి చెప్పాల్సిన అవసరం లేదు కదా. అవును, వాడికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అతనికి ఏదో ఇన్ఫర్మేషన్ ఉందన్నట్టుగానే మనకి అక్కడ అతని మొహకవళిక కావచ్చు, అతను భయపడే తీరు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి అనిపిస్తుంది. అతను ఇట్లా తోసేసి ఇటు తిరిగేసాడు, ఇంకా నా వల్ల కాదు వీడిని చూడడం, వీడికి కాసేపట్లో చచ్చిపోతాడు అని చెప్పి ఇట్లా తోసేసి అటు కూడా చూడట్లేదు, తిరిగిపోయాడు కంప్లీట్ గా. సో మేబీ మనం జనరల్ గా ఏదన్నా దేవుడా 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 దేవుడు అనుకుంటాం. మనం దేవుడా దేవుడు అనుకుంటాం, వాళ్ళు అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్, అది కూడా ఆలోచించాలి. సో ఆ భయం అయితే ఉంది, కానీ అతనికి ఇన్ఫర్మేషన్ తెలిసిన విషయం అయితే మాత్రం అతను కవళికల్లో లేకపోతే చేస్తుంది. ఎందుకంటే భయపడ్డా బానే ఉంది. మరి అంత భయపడుతున్నప్పుడు అరే నీకు వచ్చే 200కు 300కు ఒక ప్రాణాన్ని అట్ట తోసేస్తావా? తప్పదు, 100% తప్పదు కదా. అన్న ఆపాలి నువ్వు. అవును. అన్న ఆపుంటే నిజంగానే పాపం చనిపోయిండేవాడేమో. ఇతను అవతల పక్కకి వెళ్ళి సేవ్ అయిపోయాడు. అవును, పైనుంచి వెళ్ళి అతను. అవును. సో అది అంటే బూన్ ఇన్ డిస్గేస్ అన్నట్టుగా శాపంలో కూడా వరం అతనికి. నిజంగా అది. సో ఇది క్లియర్ కట్ గా ఇతను అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఎన్ఐఏ వాళ్ళు. ఎన్ఐఏ వాళ్ళు వాళ్ళ హ్యాండ్ ఓవర్ తీసుకున్నారు, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతున్నారు. సో ఈ అంశానికి ఇంకా మనము ఆ డీప్ గా చూసుకుంటే, ఎందుకు హిందూస్ ఎందుకు టార్గెట్ అంటే ఏం చెప్తారన్న మీరు? ఎందుకంటే చూస్తున్నాం ఈ హిందువులపై దాడి అని చెప్పి అంత క్లియర్ గా తను అక్కడికి వెళ్ళి ఆ ప్యాంట్ ఇప్పి మరి చెక్ చేసి నువ్వు హిందువేనా అని చెప్పి చేశారంటే ఎలా చూడొచ్చు వాళ్ళు? ఎందుకంటే మాకు సంబంధం లేదని చెప్పి కూడా ఆ పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు చెప్తూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళ పర్మిషన్ లేదే వీళ్ళు చేస్తారని చెప్పి కూడా అనేక క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి ఇందులో. హిందువులే కాదు, హిందువుల్లో కూడా మగాళ్ళు మాత్రమే టార్గెట్. సో హిందువుల్లో ఆడవాళ్ళు అయితే మళ్ళీ అది కూడా వదిలేస్తున్నారు. ఓన్లీ మగవాళ్ళే టార్గెట్, చిన్న పిల్లలను కూడా వదిలిపెడుతున్నారు వాళ్ళు. సో ఈ మగవాళ్ళని చంపడం అనేది ఇక్కడే కాదు, పాకిస్తాన్ లో కూడా ఇప్పుడైతే పార్టీషన్ అయిపోయిన తర్వాత భారతదేశానికి సంబంధించిన బోల్డ్ మంది హిందువులు అటు నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్నారు. బట్ చాలా మంది రాలేక వాళ్ళ ఆస్తులు లేకపోతే ఆ వాళ్ళు నమ్ముకున్న మట్టిని వదిలి అనురాగంతో అక్కడే ఉండిపోయిన హిందూస్ చాలా మంది ఉన్నారు. తర్వాత ఈ పాకిస్తానీలు బలవంతంగా వాళ్ళని కన్వర్ట్ చేయడానికి ట్రై చేశారు. అందులో వాళ్ళు చేసే మొట్టమొదటి పని ఏంటంటే మగాళ్ళని చంపేయడం, ఆ కుటుంబంలో ఆడవాళ్ళని ముస్లింలకి బలవంతంగా ఇచ్చి పెళ్లి చేసుకోవడం లేకపోతే చెరబట్టడం, ఇటువంటివి. సో ఇలా చేసి 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 దాదాపు ఒక 20-30% మంది ఉండే హిందువుల్ని ఇవాళ 2%, 3% పట్టుకొచ్చారు. సో ఇదే వాళ్ళ మోడ్ ఆఫ్ ఆపరెండి. ఇలాగే చేస్తారన్నమాట. అంటే ఆడవాళ్ళని అటు బయటికి పంపిస్తూ ఉంటారు. ఆడవాళ్ళని ఇచ్చి వాళ్ళు పెళ్లి చేసుకోవాలి, మగాళ్ళని చంపేయాలి. సో ఈ రకంగా
అక్కడ హిందూ పాపులేషన్ తగ్గించాలి. ఓకే. సో ఈ అటాక్ తర్వాత కూడా కొన్ని వీడియోస్ చూస్తూ ఉన్నాం అన్న మనం, ఎందుకంటే ఆ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక్కడ మనకి ఇక్కడ అక్కడ నుంచి పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఇండియా అబ్బాయిని మ్యారేజ్ చేసుకొని ఇక్కడ కొంతకాలంగా ఆ లాంగ్ టైం వీసా తీసుకొని ఇక్కడ ఉంటున్న వ్యక్తులు కూడా కొన్ని వీడియోస్ మనం చూసాము. మేము వెళ్ళము, మేము ఇండియాలోనే ఉంటాము అని చెప్పి కూడా. ఎందుకంటే ఇవి అనేక విషయాలు మనం వెళ్ళము ఇండియాలో ఉంటాము అనేది కూడా వాడి పాయింట్ కాదు. ఏంటంటే పాకిస్తాన్ ఇప్పుడు ప్రస్తుతం అడుక్కు తినే స్టేజ్ లో ఉంది. ఓకే. బొచ్చెత్తుకొని సౌదీ అరేబియా దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎంతో కొంత IMF బెయిల్అవుట్ చేస్తుందా, వరల్డ్ బ్యాంక్ ఎంతో కొంత ఇవ్వకపోద్దా, అమెరికా బెయిల్అవుట్ చేస్తుందా, ఇటువంటి ఏదో రకమైన దరిద్రపు కొట్టు స్టేజ్ లో ఉన్నారు. ఇద్దరు విడిపోయినప్పుడు ఇద్దరు రూపాయి ఒకటే వాల్యూ. అయితే మన రూపాయి మీద గాంధీ ఉంటారు, వాళ్ళ రూపాయి మీద జిన్నా ఉంటాడు, అంతే తేడా. కానీ ఇప్పుడు ఒక గాంధీకి 2 జిన్నాలు. సో అలా అయిపోయింది వాళ్ళ ఎకనమీ. వాళ్ళ రూపాయి కాస్త ₹10 పడిపోయింది వాల్యూ. సో ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ తిండి లేక, లేకపోతే ఆపర్చునిటీస్ లేక, సరైన చదువు లేక చాలామంది ఏం చేస్తున్నారు, ఎస్పెషల్లీ ముస్లిం లేడీస్. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ ట్రెండ్ ఇండియాలో కూడా చాలామంది అమెరికాలో బెటర్ ఇది ఉంటుంది, కెనడాలో బాగుంటుంది అని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళని పెళ్లి చేసుకోవడం, సెటిల్ అయిపోవడం, ఇలాంటివి చూస్తుంటాం. సో ఇప్పుడు అదే ట్రెండ్ పాకిస్తాన్ నుంచి ఇండియాకి మొదలైంది. వీళ్ళు ఏంటంటే పాకిస్తాన్ నుంచి ఏదో రకంగా వీసా తీసుకొని ఒక 6 నెలలకు 2 నెలలకు ఇక్కడికి వస్తారు. ఇండియా మెడికల్ టూరిజం కావచ్చు. మెడికల్ అంటే నాకేదో ఒంట్లో జబ్బు ఉంది, నేను ఆపరేషన్ చేయించుకోవాలనో, లేదు ఏదో తాజ్మహల్ చూస్తానో, లేకపోతే ఏదో ఒకటి చూస్తానని చెప్పి వస్తారు, ఏదో ఒకటి చేసుకొని. వచ్చినప్పుడు ఇక్కడ సంబంధాలు కలుపుకుంటారు. వచ్చేదేమో టూరిస్ట్ వీసా మీద, సంబంధం కలిసిపోద్ది, పెళ్లి చేసేసుకుంటారు. ఇక్కడ పెళ్లి చేసేసుకున్న తర్వాత ఏదో ఎక్స్టెన్షన్ కోసం అప్లై చేసుకుంటారు. అది వచ్చే లోపల ఏదో జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఈ లోపల పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనేయడం, ఇది కూడా జరిగిపోద్ది. అయితే ఇక్కడ పుట్టే పిల్లాడికి అంటే ఇక్కడున్న మన హైదరాబాదీ ముస్లిం సోదరుడికి అండ్ అలాగే పాకిస్తానీ అమ్మాయికి జరిగిన వివాహంలో పుట్టిన అబ్బాయి ఎవరైతే ఉన్నాడో వాడు బై బర్త్ ఇండియన్ సిటిజన్. అవును. ఇప్పుడు ఏమైంది, ఇటువంటి క్లాష్ మొదలైనప్పుడు ఇక్కడ ఉన్న పాకిస్తాన్ వాళ్ళందరూ వెళ్ళిపోండి అని చెప్పి హుకుం. ఇప్పుడు ఈవిడ పాకిస్తానీ పాస్పోర్ట్, సో పంపించేయండి అన్నారు. కొడుకేమో ఇక్కడ, మొగుడేమో ఇక్కడ. ఇప్పుడు కొడుకుని మొగుడిని వదిలేసి పాకిస్తాన్ వెళ్ళిపోవాలి. ఈవిడ కొడుకు, కూతురు, ఇట్లా ఉన్నవాళ్ళు చాలా మంది. ఎంతమంది తెలుసా, 5 లక్షల మంది ఉన్నారట. ఇట్లా 5 లక్షల మంది ఇండియాకి వచ్చి పెళ్లి చేసుకున్న వాళ్ళు, ఆడవాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళతో 5 లక్షల మంది. ఎవిడెన్స్ ప్రూఫ్స్ ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి, ఆర్టికల్స్ కూడా ఉన్నాయి కదా. అంటే 5 లక్షల మంది పాస్పోర్ట్ పెట్టుకుని అలా అంటారు, ఎందుకంటే మనం మాట్లాడుతున్నాం ఒక ఆర్టికల్. 5 ఏళ్లలో 5 లక్షల మంది ఇలా వచ్చి ఇక్కడ ఇండియన్ ముస్లిమ్స్ ని పెళ్లి చేసుకొని ఇక్కడ బాగుంటది అని చెప్పి అనుకుని. ఎంత ఇక్కడ బాగున్నా కూడా ఎంత చేసినా ఆడాలకి పుట్టింటి మీద ఎప్పుడో ఒకసారి వెళ్ళి చూడాలి. సో దానికోసం వాళ్ళు వీసా తీసుకొని వీళ్ళు వస్తా ఉంటారు. వీళ్ళు రావడానికి మార్గాలు ఏంటి, ఒకటి ఫ్లైట్ లో వెళ్ళాలి, వీళ్ళు అంత ఖర్చులు పెట్టుకోరు, ఖర్చు ఖచ్చితంగా పెట్టరు. ఎందుకంటే వీళ్ళు జనరల్ గా వెళ్ళేది బై రోడ్. ఎక్కడ వాఘా బార్డర్ ఉంది అంటే కరెక్ట్ గా మనం అమృత్సర్ నుంచి లాహోర్ ఎంత దూరం తెలుసా? అమృత్సర్ నుంచి లాహోర్ 20 కిలోమీటర్లు. సో ఇండియా నుంచి లాహోర్ 20 కిలోమీటర్లు కరెక్ట్. సో ఆ బోర్డరే అటారీ బాగా బార్డర్ అంటారు. ఈ బోర్డర్ క్రాస్ చేసి అటు వెళ్ళొచ్చు. ఇలాగే ఇంకొకటి కాశ్మీర్ దగ్గర ముజఫరాబాద్ కి ఇంతకు ముందు ట్రైన్లు లేకపోతే బస్ సర్వీస్ ఉండేది. సో అటు సైడ్ POK నుంచి మన ఇండియన్ కాశ్మీర్ కి రావడానికి ఇలా రకరకాల ఆ గేట్ వేస్ ఉంటాయి, ఆ ఎంట్రీ పాయింట్. ఇక్కడ మన బార్డర్ ఉంటుంది, అక్కడ వాళ్ళ బార్డర్ ఉంటుంది, మధ్యలో ఒక 100 మీటర్లు నో మ్యాన్స్ ల్యాండ్ అని ఉంటుంది. సో ఇక్కడికి క్లియర్ చేసిన తర్వాత వాళ్ళు స్టాంప్ వేయించుకుని అటు వెళ్ళిపోతారు. ఇది జనరల్ గా జరుగుతూ ఉంటది. ఇలా ఇండియా వాళ్ళు కావచ్చు, అటు బంగ్లాదేశ్ నడుచుకుని వెళ్ళిపోతారు చక్కగా. బోర్డర్ దాకా బస్సులో వస్తారు, బోర్డర్ లో తీసుకొని మనం వేరే దేశం వెళ్ళాలంటే ఫ్లైట్లు, ఇమిగ్రేషన్ ఇంత ఆడా ఉండదు, అక్కడ తీసుకొని వెళ్ళిపోవడం డైరెక్ట్. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ ఆర్ బిలో మిడిల్ క్లాస్. బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకొని బతకడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న స్థితిగతులు బాగున్నాయని. కానీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. వెళ్ళిపోవాలన్నా కూడా 2 రోజులు టైం ఇచ్చారు, తర్వాత లాక్ చేసేస్తున్నారు. ఉన్న వాళ్ళని తీసుకెళ్లి లోపల వేయడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంది. సో ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఏడుపు, హృదయ విదారకమైన రోదన. అమ్మాయి ఏమంటది, నా కొడుకు ఇక్కడ ఉన్నాడు, మా ఆయన ఇక్కడ ఉన్నాడు, నన్ను ఇట్లా వెళ్ళిపోమంటే ఎట్లా, మేము ఏం చేయాలి ఇప్పుడు? కర్తా కోయే హై భర్తా కోయే హై. ఎవడో ఎక్కడో బాంబు పెలిస్తే నేను ఎందుకు వెళ్ళవాలి, మేరా కసూర్ క్యా హై, నా తప్పేంటి అని చెప్పి పాపం అమ్మాయి ఒక ఛానల్లో చూసాం, వీడియో వైరల్ అవుతుంది, పాపం అనిపిస్తుంది. కానీ ఏంటంటే
యుద్ధం పరిస్థితుల్లో తప్పవు అవి, అనివార్యం. ఒక్కరిని మనం పెట్టినా కూడా దాని తర్వాత అటు సైడ్ కూడా జరుగుతుంది. అదే విచిత్రం. ఇప్పుడు ఇండియాలో స్థితిగతులు బాగున్నాయని చెప్పి అక్కడ ఉండే అమ్మాయిలు ఇక్కడ వాళ్ళని పెళ్లి చేసుకుని ఇక్కడ స్థిరపడాలనుకుంటున్నారు, బాగుంది. కానీ మరి అంత అడుక్కు తినే దేశంలో కూడా నేను పోయి పెళ్లి చేసుకుందామని ఇక్కడ ఉండే అమ్మాయిలు ఎందుకు అనుకుంటారు? అలా కూడా అనుకుంటున్నారా? మనకి డైరెక్ట్ ఎగ్జాంపుల్ సానియా మీర్జానే ఉంది కదా. ఓకే, పాకిస్తాన్ ప్లేయర్ ని మ్యారేజ్ చేసుకుంది, డివోర్స్ కూడా అయినట్టున్నాయి, అయిపోయింది కదా. అర్థమవుతుంది కదా అక్కడికి వెళ్తే పరిస్థితి. దూరపు కొండలు నులుపని ఊరికే అనరు. ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళు 5 లక్షల మంది వచ్చి ఇక్కడ చేసుకుంటే ఇక్కడ ఉండే వాళ్ళు ఎంతమంది వెళ్తున్నారు? చాలా తక్కువ మంది వెళ్తున్నారు. కానీ వెళ్ళిన వాళ్ళలో కూడా పెద్ద పెద్ద వాళ్ళు అంటే ఏమనుకుంటున్నారు వాళ్ళు, పాకిస్తానీ ముస్లింలు అంటే చాలా పవిత్రమైన ముస్లిం తెగ, వాళ్ళని చేసుకుంటే మన జీవితం అంతా అసలు పవిత్రత వచ్చేస్తుంది మనకి అనుకుంటారా? వెళ్ళిన తర్వాత అసలు విషయం అర్థమవుతుంది అక్కడ. ఇంకొకటి తెలుసా, ఇండియా నుంచి ఎవరన్నా ముస్లిం ఏదో రూపాయి వెళ్తే అక్కడికి వాళ్ళని ఎలా చూస్తారు తెలుసా? ముజాహిర్ అంటారు వాళ్ళని. మట్వారా, మక్కా, మయ్య అని ఒక అంటే కొంచెం తక్కువ జాతి వాళ్ళని చూసినట్టు, లేకపోతే ఇన్సల్ట్ చేసినట్టు వాళ్ళని, మన వాళ్ళని, ఇండియన్ ముస్లిమ్స్ అంత నీచంగా చూస్తారు వాళ్ళు. సో వెళ్లే వరకు అబ్బా మన పాకిస్తాన్ మన ముస్లిం సోదరులని ఇక్కడి నుంచి బాగా పూసుకుని వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక్కడ ఎంత ఈ గాలి ఈ నీళ్లు ఈ తిండి తిని కూడా పాకిస్తాన్ మ్యాచ్ గెలిగితే అబ్బా అని చెప్పి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. ఇటువంటి మహానుభావులు కొంతమంది అక్కడ పాకిస్తాన్కి వెళ్ళి ముస్లిం అంటే వీడురా, వీడిని ముట్టుకుంటే మన జీవితం ఇదైపోయింది, పవిత్రత చేకూరుకునే వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అసలు విషయం తెలుసుకుని తూనా బతుకు ఇంత నాశనం అయిపోయిందా, ఇప్పుడు నన్ను ఏదో ఒక రకంగా ఇండియాకి పంపించండి రా వెళ్ళిపోతాను, మీరైతే విడాకులు తీసుకుని వచ్చేయడం. ఇక్కడ ఉన్నంత ఫ్రీడమ్ కానీ ఇక్కడ ఉన్నంత ఆపర్చునిటీస్ కానీ అక్కడ లేవు, ఆడవాళ్ళకైనా మగాళ్ళకైనా. ఇంకా నీకు మహా అయితే ఇక్కడ ఇప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ లో బైక్ వెళ్ళొచ్చు, అన్ని రంగాల్లో కూడా దూసుకెళ్తుంది మన ఇండియా. అక్కడ నీకు కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. అదేంటంటే సూసైడ్ బాంబింగ్, టెర్రరిస్టులు పాకిస్తాన్ ఏమో దాంట్లో చేరతాడు, ఎవడు మాత్రం చేరతాడు, నేను నా పిల్లలు బాగుండాలనుకుంటాను. సో అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ అవి. ఇక్కడ టూరిస్ట్ గైడ్ కావచ్చు, అక్కడ టెర్రరిస్ట్ గైడ్ కావాలి. అందుకే మన ఇండియా ఆల్వేస్ గ్రేట్ అంటారు. సో అది బేసికలీ ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ, లేకపోతే అక్కడ ఉండే వాళ్ళు ఏదో అసలు ఏదో ఒరిజినల్ బ్లడ్ అనుకోని ఇలాంటివన్నీ కూడా తీసి పక్కన పెట్టడం అనేది ఫస్ట్ పాయింట్. అక్కడ ఎంతమంది ముస్లింలు ఉన్నారో అంతమంది ముస్లిమ్స్ ఇక్కడ ఉన్నారు. ఇంకా అక్కడికి ఉన్న వాళ్ళకన్నా ఇక్కడ చాలా స్వేచ్ఛగా చాలా మంచిగా బతుకుతున్నారు. సో ఆ పాకిస్తాన్ లో హిందువుల పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? అంత దారుణంగా ఉంది ఇక్కడ ముస్లింలు. ఇక్కడ నువ్వెలాగో నేను అలాగో అందరూ ఇక్కడ ఎవరు ముస్లిం అని కానీ ఏ ఇది లేదు, ఏముండదు, హ్యాపీగా గడుపుతూ ఉంటారు అంతే. సో అది అక్కడికి వెళ్తే మీకు అర్థమవుతుంది. అక్కడ మీరు ముస్లిం అయినా కూడా మిమ్మల్ని ఎంత చులకనగా చూస్తారనేది. ఇది మన వాళ్ళు తెలుసుకుంటే ఖచ్చితంగా ఇంకొకసారి ఇటువంటి సానుభూతి పరులు లేకపోతే టెర్రరిస్టులు వచ్చినప్పుడు వాళ్ళకి సహాయాలు చేయడాలు ఇటువంటివన్నీ చేయకుండా ఉంటారు. అండ్ దయచేసి అందరూ కూడా గుర్తించాల్సింది ఏంటంటే ఆయన ఆల్రెడీ చెప్పాడు, ఆ మునీర్ పాకిస్తాన్ మేజర్, మేము సపరేట్ తెగంట వాళ్ళు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఎక్కడి నుంచి దిగారంట, మక్కా నుంచో లేకపోతే అరబ్ నుంచో దిగినట్టున్నారు వాళ్ళు. వీళ్ళు సపరేట్ అంట, వాళ్ళు హిందుస్థాన్ సపరేట్, వాళ్ళు ఎంత సపరేట్ అంట, వీళ్ళు మాత్రం సపరేట్ అంట. అది వింత అర్థం కాదు. ఎందుకంటే మనం ఎంత ప్యూర్ ఉంటారు, ఇండియన్స్ అంత ప్యూర్ ఉంటారు, మరి ఎందుకు కావాలని చెప్పి రెచ్చగొట్టాలని చూస్తూ ఉంటారు అక్కడ నుంచి? అదొక్కటే అర్థం కాదు. ఎందుకంటే ఎప్పటి నుంచి ఇండియా పాకిస్తాన్ అని చెప్పి తెలుసు ప్రతి ఒక్కరికి, కానీ ఇలా ఎందుకు రెచ్చగొడతారో కూడా అర్థం కాదు. ఎందుకంటే మన సైడ్ చాలా స్వచ్ఛగా చాలా హ్యాపీగా ఉంటారు. ఎలా చూసుకోవచ్చు ఇట్లా రెచ్చగొట్టుతారని చూసుకుంటే? అంటే కొన్ని టార్గెట్లు కూడా ఉంటాయి. సో వాళ్ళ ఉనికి చాటుకోవడం కోసం ఆ రాష్ట్రీయ ఏదో ఉంది తీవ్రవాద సంస్థ పేరు గుర్తురాట్లేదు, సో వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, మేమే ఇది చేయించాం అని చెప్పి. సో వీళ్ళు కావచ్చు ఇంకొకరు కావచ్చు, ఆ తీవ్రవాద ఉనికిని వాళ్ళు చాటుకున్నప్పుడే వాళ్ళకి ఫండ్స్ వస్తూ ఉంటాయి. ఇదిగో మేము చేసాం, నెక్స్ట్ యాక్టివిటీకి ఫండ్స్ పంపించండి. సో ఎవడు పంపిస్తాడు ఈ ఫండ్స్? సరే ఎవడో ఒక ఛాందసవాది ఎవడో ఉంటాడు ఒమన్లోనో లేకపోతే ఎక్కడో ఒకటో ఉండొచ్చు, వాడికి ఏంటంటే ప్రపంచం అంతా ముస్లిం మయం అయిపోవాలి, అదేదో అంటారు ఖలీఫా, ఇటువంటివన్నీ అనమాట. సో దానికోసం వీళ్ళు ఫండింగ్ చేస్తా ఉంటారు, ఐసిస్ కానీ లేకపోతే ఎక్కడ ఎవడో ఒకడు నేను వేస్తా ఉంటాను, నువ్వు ప్రూవ్ చేసుకోరా నేను నీకు ఇస్తా డబ్బులు అంటాడు, చేస్తా ఉంటాడు. దీనికి తోడు వీళ్ళకి ఆయుధాలు కావాలి. ఇంకొక ప్లేయర్ ఎవడో తెలుసా? అమెరికా. మనకి బయట నుంచి
ట్రంప్ మనకు సపోర్ట్ చేస్తున్నాడు. వీళ్ళకి ఏమిటి తెలుసా, ఎక్కడన్నా ఒక గొడవ జరిగితే ఇట్లా ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం వచ్చేస్తుంది అనగానే ఆగండి ఆగండి మీరు కొట్టుకోకుండా పైనుంచి అంటా ఉంటాడు. రావాలి యుద్ధం రావాలి ఏదో మనసులో అనుకుంటాడు. ఎందుకు తెలుసా, ఎందుకంటే ఇటు ఇండియాకి కానీ అటు పాకిస్తాన్కి కానీ బాంబులు, గన్స్, బుల్లెట్లు ఇవన్నీ కూడా ఎవరు సప్లై చేస్తుంటారు, అమెరికా. సో వాళ్ళది మిగతా సాఫ్ట్వేర్లు లేకపోతే గ్యాడ్జెట్స్, యాపిల్ ఫోన్లు ఇవన్నీ కూడా జుజుబి. వాడు మేజర్ గా సంపాదించే దేంట్లో తెలుసా, ఇవే గన్నులు. సో ఎక్కడన్నా యుద్ధం వస్తే వాడిది కాకుండా వేరే ఇద్దరు దేశాల మీద వస్తే కళాభోజనులా వాడు తృప్తిగా ఉంటుంది అన్నమాట. అబ్బా ఇప్పుడు చాలా రోజు నుంచి బుల్లెట్లు పంపించా, ఇవేం వాడి చవరే వీళ్ళు, ఇప్పుడు బాగా వాడితే మళ్ళీ కొత్త స్టాక్ కాల్ చేసుకోండి, తర్వాత మేము కొత్త స్టాక్ పంపిస్తా ఉంటాం. సో వాడి ఇది వేరే ఉంటుంది, బయట చెప్పేది వేరు, అట్లానే ఉంటది. ఇకపోతే దీంట్లో వీళ్ళు పెంచి పోషించిన టెర్రరిస్టులో ఒక పెద్ద వర్గం ఎవరంటే తాలిబన్స్. ఇది అమెరికా వాళ్ళ దగ్గరుండి పెంచి పోషించిన వాళ్ళకి ఏమైందంటే రష్యాని ఎదుర్కోవడానికి డైరెక్ట్ గా దమ్ములేక ఇలా తాలిబాన్స్ ద్వారా ప్రాక్సీ వార్ అంటారు అనమాట, గెరిల్లా వార్, దాక్కుని యుద్ధం చేస్తారు. సో ఎవడో వచ్చి పడతాడు మన మీద ఎలా, డైరెక్ట్ గా నువ్వు పాకిస్తాన్ యూనిఫామ్ వేసుకొచ్చావు, నేను ఇండియా యూనిఫామ్ వేసుకో, రండ్రా కొట్టుకుందాం అంటే అది నువ్వు కూడా ఇండియా యూనిఫామ్ వేసుకొచ్చావు, లేకపోతే నువ్వు సివిలియన్ గా ఉన్నావు, ఇప్పుడు నేను కాల్చాలా వద్దా డౌట్ నేను లేపేస్తాడు. టాలెంటెడ్ గా దీన్ని గెరిల్లా వార్ అంటారు. గెరిల్లా వార్ ఫేర్ లేకపోతే ప్రాక్సీ వార్ అంటారు అనమాట. అంటే దాంట్లో డైరెక్ట్ గా యుద్ధం చేసే దమ్ము లేక ఇట్లా దొంగవాడు మన వాళ్ళు కూడా చేశారు. ఇప్పుడు శివాజీ అటువంటి వాళ్ళు గెరిల్లా యుద్ధాలు చాలా చేశారు. ఎందుకంటే మనకి సైన్యం తక్కువ ఉన్నప్పుడు, బలం తక్కువ ఉన్నప్పుడు వాటికి చేస్తారు. సో ఈ పని అమెరికా వాడు రష్యాని ఎదుర్కోవడానికి ఆఫ్ఘనిస్తాన్ అడ్డం పెట్టుకుని పుట్టించిన ఒక పెద్ద విషసర్పం అనే లేకపోతే ఏదైనా తాలిబాన్. అది తాలిబాన్ వాళ్ళు ఎంత పెద్దగా